ఒరే ఎంతసేపు ఇంట్లో కూర్చొని నీ పెళ్ల మొహం చూస్తావురా? నీ పెళ్ల మొహం చూస్తూ కూర్చుంటే ఆ పెళ్ల మొహం ఏమైనా అందంగా మారుతుందా? మారదు కదా. పైగా రోజు రోజుకు నీ పెళ్లం వయసు కూడా పెరుగుతూ ఉంటుంది, యవ్వనం కూడా కరిగిపోతూ ఉంటుంది. ఏం చేస్తావు చెప్పు ఇంట్లో కూర్చొని? అదేదో ఆఫీసులో కూర్చొని పనిచేయి. వారానికి 90 గంటలు ఆఫీసులో కూర్చొని పనిచేసావనుకో, దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేశాభివృద్ధి మనం చూడొచ్చు. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ఎక్కువసేపు ఇచ్చి ఎక్కువ ఉత్పత్తి చేసి బాగా డబ్బులు సంపాదించి దేశాన్ని అక్కడిక్కడికో తీసుకెళ్లిపోవచ్చు. ఇంట్లో కూర్చొని పెళ్ల మొహం చూసి కూర్చుంటావేంట్రా? రా ఆఫీస్కి రా, వచ్చి 90 గంటలు పనిచేయి అని అంటూ ఉన్నారండి L&T చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు. 2 నెలల క్రితం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా 70 గంటలు పనిచేయండి వారానికి అని చెప్పి ఆయన చెప్పారు. ఇటువంటి మహానుభావులు, మహనీయులు, ఎంత అద్భుతమైన వాళ్ళు మన భారతదేశంలో గొప్ప గొప్ప పదవుల్లో, పొజిషన్స్ లో ఉన్నారో తలుచుకుంటుంటే అబ్బాబాబాబాబాబాబాబా అసలు ఆనందంతో ఒళ్ళు పులకరించిపోతోంది. ఏమండి, వారానికి 90 గంటలు పనిచేయడం అంటే ఏంటో తెలుసా? వారానికి 5 రోజులే పనిచేశారనుకోండి, అంటే రోజుకు 18 గంటలు పనిచేయడం అనమాట. 18 × 5 19 hours అవుతుంది. లేదు, వారానికి ఆదివారం సెలవు తీసుకుని 6 రోజులు పనిచేశారనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? రోజుకు 15 గంటలు పనిచేయాలి. 15 × 6 = 90. సో డైలీ 15 hours పనిచేయాలి 6 days. పోనీ వారానికి సండే కూడా సెలవు తీసుకోకుండా 7కు 7 రోజులు పనిచేశారనుకోండి, సూర్యుడు పనిచేసినట్టు. అప్పుడు రోజు 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. కనీసం 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. 12 కంటే ఎక్కువ గంటలే పనిచేయాలి. చేస్తే 90 గంటలు అవుతాయి. మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామా? పని చేద్దామా? దేశాన్ని అక్కడిక్కడికో తీసుకెళ్లిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో కొంతమంది రక్త పిశాచుల్లాగా ఎలా తయారయ్యారో తలుచుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది, అసహ్యం వేస్తోంది. ఒక క్యాపిటలిస్టిక్ ధోరణి ఏ స్థాయిలో ఉంటుంది అన్నది, ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉండి, హ్యూమన్ రైట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఇంత చర్చ జరిగి, లేబర్ లాస్ ఎన్నో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఏర్పడి, వారానికి 5 రోజులు కాదు 4 రోజులే పని ఇస్తూ నిరుద్యోగుల సంఖ్య కూడా తగ్గిద్దాము, అలాగే ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యము, మానసిక వికాసము, ఉల్లాసము అవన్నీ బ్యాలెన్స్ చేద్దాము అని ఎన్నెన్నో ప్రోగ్రెసివ్ గా ఆలోచించే దేశాలు ఆలోచిస్తున్నటువంటి తరుణంలో వారానికి 70 గంటలు పనిచేయాలి అని చెప్పి నారాయణమూర్తి గారు, 90 గంటలు పనిచేయండి అని చెప్పి L&T చైర్మన్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారంటే, లోపల ఇంకా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వనటువంటి క్యాపిటలిస్టులు చాలా మంది ఏ స్థాయిలో రక్త పిశాచుల్లాగా మారి వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క రక్తాన్ని ఎలా చాలా తెలివిగా తాగేస్తూ ఉన్నారో, శ్రమ దోపిడీ ఏ విధంగా జరుగుతుందో మనం స్పష్టంగా ఆలోచించవచ్చు. ఒక ఉదాహరణ నేను చెప్తానండి, అందుకోసమనే ఈ వీడియో. దాదాపు 10 సంవత్సరాల క్రితం, 10 కాదండి 12 సంవత్సరాల క్రితం 2012 ఆ సమయంలో జరిగింది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒక సమావేశంలో ఉన్నారు. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను. దాదాపు 600 నుంచి 1000 మంది దాకా ఆ సమావేశంలో ఉన్నారు. ఒక ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతోంది. నారాయణమూర్తి గారు రకరకాల ప్రశ్నలకైనా సమాధానం ఇస్తూ ఉన్నారు. మొదట కాసేపు ఆయన మాట్లాడారు, ఆ తర్వాత ఆడియన్స్ ఇచ్చే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉన్నారు. అందులో ఒక అబ్బాయి లేచి నిలబడి చాలా అద్భుతమైన ప్రశ్న వేశాడండి. అంటే 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నాకు ఆ ప్రశ్న గుర్తుంది అంటే క్వశ్చన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏమడిగాడంటే, అయా నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ కంపెనీలో 9 గంటల 15 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రతిరోజు లాగిన్ అయ్యి ఉండాలి. అంటే స్వైప్ ఇన్ అండ్ స్వైప్ అవుట్ టైం అనేది చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతి వారానికి, ప్రతి నెలకు క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతి నెలకు ప్రాజెక్ట్ మేనేజర్లు ప్రతి ఎంప్లాయీ 9 గంటల 15 నిమిషాలు ఉన్నాడా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇక మొత్తం సంవత్సరం అయిన తర్వాత ఆన్ అన్ యావరేజ్ 9 గంటల 15 నిమిషాలు కనుక లేకపోతే శాలరీ కూడా కట్ చేస్తూ ఉన్నారు. టైముకి ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అంతేగాని మనిషి యొక్క మేధస్సుకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వారం రోజుల క్రితం సిస్టమ్ ముందు కూర్చొని ఒక కోడ్ రాయడానికి చాలా తంటాలు పడ్డాను. 2 గంటలు సిస్టమ్ ముందు కూర్చొని ఎంత ఆలోచించినా, ఏం చేసినా నాకు కోడ్ ముందుకు ఎలా వెళ్ళాలి, ఎట్లా రాయాలనేది అర్థం కాలేదు. ఒక దగ్గర మైండ్ బ్లాక్ అయినట్టు బ్లాక్ అయిపోయింది. సరే అని చెప్పి నేను అక్కడికి వదిలేసేసి బయటికి వచ్చాను. క్యాంపస్లో అలా తిరిగాను, క్యాంటీన్లో కూర్చున్నాను. ఈలోపు వేరే ప్రాజెక్టులకు చెందినటువంటి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో కలిసి కూర్చొని కాఫీ తాగుతూ కాసేపు హస్క్ వేశాను. ఏదో సినిమా గురించో, క్రికెట్ గురించో అట్లా మాట్లాడాను. దాదాపు 1.5 గంట సేపు క్యాంటీన్లో నేను గడిపాను. నా మనసులో ఆ కోడ్ ఏదో రాయాలి అన్నటువంటి ఒత్తిడి అదంతా పోయింది. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదు, ఆలోచన లేదు, ప్రశాంతంగా ఉన్నాను. నా మైండ్ చాలా రిలాక్స్ అయ్యింది, ఉల్లాసంగా ఉంది. అకస్మాత్తుగా నా మైండ్లో ఒక స్పార్క్ లాగా ఆలోచన వచ్చింది, కోడ్ ఎలా రాయాలి అక్కడ అని చెప్పి. వెంటనే నా ఫ్రెండ్స్కి నేను చెప్పాను, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఆ కంపెనీ క్యాంటీన్లోనే బాయ్ చెప్పి మళ్ళీ నేను నా డెస్క్ దగ్గరికి వచ్చి కూర్చొని ఒకే 1 నిమిషంలో ఎక్కడైతే నా మైండ్ ఆగిపోయిందో కోడ్ రాసేశాను. యూనిట్ టెస్టింగ్ చేయడానికి ఒక అరగంట పట్టింది. తర్వాత కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది కదండి, ఆ కోడ్ని అందులోకి పంపించడానికి ఒక 2 నిమిషాలు పట్టింది. అంతే,
పని అయిపోయింది, ప్రశాంతంగా వేరే పనిలో మునిగిపోయాను. తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఏం చూస్తారు, స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ టైం కనుక గమనిస్తే అందులో నేను గంటంబావు సేపు ఉన్నట్టు మీకు కనిపించదు కదా. కానీ ఆ గంటంబావు సేపు నేను రిలాక్స్ అయ్యాను, ఉల్లాసంగా ఉన్నాను. అలా ఉండడం వల్ల అత్యంత వేగంగా నా మెదడు చురుకుగా పనిచేసి ఒక స్పార్క్ లాగా నాకు ఐడియానిచ్చింది. అలా కాకుండా మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం 9 గంటల 15 నిమిషాలు అక్కడ డెస్క్ దగ్గర ఉండాలి కాబట్టి అక్కడే నేను కూర్చొని గోడలు చూస్తూ, పైకప్పులు చూస్తూ, అద్దాలు చూస్తూ, దిక్కులు చూస్తూ, పక్కనున్న ఎంప్లాయీస్ ఫేసెస్ చూస్తూ, కంప్యూటర్స్ చూస్తూ కూర్చుంటే నాకు ఆ ఐడియా వచ్చి ఉండేది కాదు అనేది మాత్రం నిర్వివాదాంశం. సో ఇట్లా చాలా సందర్భాలలో జరుగుతుంది. మేమేమి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మేము పనిచేయట్లేదు. ఎక్కువసేపు మ్యానుఫ్యాక్చరింగ్ కనుక చేస్తే, ఎక్కువసేపు పని చేస్తే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి క్రియేటివ్ జాబ్ చేస్తూ ఉన్నాం. క్రియేటివ్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మనసు ఎంత ఉల్లాసంగా ఉంటే అంత అద్భుతంగా ఐడియాస్ వస్తాయి. సో అలా ఐడియాస్ రావాలంటే కేవలం సిస్టమ్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల రావు ఐడియాస్. ఆలోచించండి మీరే. ఏదో బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసినట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా 9 గంటల 15 నిమిషాల లోపల గనక లేకపోతే స్వైప్ ఇన్ స్వైప్ అవుట్, సంవత్సరం అయ్యేసరికి ఆన్ అండ్ యావరేజ్ మొత్తం చూసి నీ శాలరీ కట్ చేస్తాను, లేదు ప్రతి నెల రోజులు మేనేజర్స్ వచ్చి నీతో మాట్లాడుతూ ఉండడము, దాన్ని గోల్ షీట్లో పెట్టడము, నువ్వు ఇన్ని అవర్స్ ఉండడం లేదు, అది ఇదని చెప్పి మాట్లాడడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఏ రకంగా కరెక్టు అని చెప్పి ప్రశ్న వేశాడండి. నిజానికి ఆ అబ్బాయి వేసినటువంటి ప్రశ్న మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఇది వినేవాళ్ళకి అర్థం కావాలి అని చెప్పి నేను కాస్త ఎలాబొరేటెడ్గా చెప్పానండి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఏం సమాధానం చెప్పుంటారు ఆలోచించండి. షాక్ అవుతారు ఆయన ఏం సమాధానం చెప్పారో మీరింటే. L&T చైర్మన్ ఇప్పుడు ఏమైతే ఆయన చెప్పారో, ఎంతసేపు నీ పెళ్ల మొహం చూస్తూ కూర్చుంటావు, 9 గంటలు పనిచేయ ఆఫీస్లో అని చెప్పి చెప్పారో, ఆ ప్రశ్న, ఆ అబ్బాయి వేసినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని స్ట్రైట్ గా చెప్పలేక, ఇది ఒక టెక్నిక్ అనమాట, ఇది ఒక తెలివితేటలు చాలా మంది. దాన్ని డైల్యూట్ చేయడానికని అక్కడికక్కడ ఒక జోక్ లాంటిది కట్ చేశారు. హే మ్యాన్, ఎంతసేపు మీరందరూ ఓకే, బట్ 9 గంటల 15 నిమిషాలు అంటే ఎంతసేపు మీరు ఇంట్లో కూర్చొని నీ భార్య మొహం చూస్తూ కూర్చుంటావు చెప్పు అని చెప్పి అనగానే అందరూ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది హిహిహిహి అని చెప్పి నవ్వడం అనమాట. ఎందుకంటే అది జోక్ కాబట్టి సరదాగా నవ్వారు. ఎస్, జోక్ లాగా మనం తీసుకుంటే మనం కూడా సరదాగా నవ్వచ్చు. కానీ నీ ఐడియాలజీనే అదే అనుకో. సరదాగా జోక్స్ వేయడం అన్నది సర్వసాధారణం. ఇప్పుడు మీరు యూకేలో చూడొచ్చు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది యూకే వాళ్ళకి. సరదాగా మాట్లాడుతుంటారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మాట్లాడుతుంటారు, అంతవరకు ఓకే. బట్ నీ ఐడియాలజీ అది ఉందనుకో, ఏది నేను గంటల తరబడి ఆఫీసులో కూర్చోబెట్టించడమే నా ధ్యేయము, దానివల్ల ఎక్కువ పని జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తే అది చాలా చాలా దారుణమైన విషయం అండి. అక్కడికక్కడే ఆయన మసిపూసి మారడిగా చేసి ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు ఆ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మందికి ఆలోచించగలిగే మెదడు, ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళందరికీ అర్థం అయ్యింది ఈయన చెప్పినటువంటి సమాధానం సరిగ్గా లేదు, ఒక క్యాపిటలిస్టిక్ ధోరణితో ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పి. నిజానికి క్యాపిటలిస్టిక్ ధోరణి అనగానే అండి మనం చెడ్డ ధోరణి అని చెప్పి అనుకుంటాం, కానీ చెడ్డ ధోరణి అని కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే కమ్యూనిస్టులకు క్యాపిటలిస్టులకు మధ్య జరిగినటువంటి భావాల మధ్య జరిగినటువంటి సంఘర్షణ, యుద్ధము అంటే రక్తం లేనటువంటి, తుపాకులు లేనటువంటి యుద్ధం అనమాట. భావాల సంఘర్షణ, భావాల మధ్య జరిగినటువంటి యుద్ధము గత శతాబ్దంగా ఎంత జరిగిందో అంతా కూడా మనం ఎన్నెన్నో గ్రంథాలలో మనం చదవచ్చు, ఎన్నో పుస్తకాలు, వ్యాసాలలో మనం చూడొచ్చు. నేను ఆ కోణంలో కూడా చెప్పట్లేదు, కమ్యూనిస్టిక్ కోణంలో చెప్తున్నావా, నో 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 కాదు. జనరల్ గా అండి ఒక ఎంప్లాయీ కోణం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆలోచించండి, మొత్తం 70 గంటల పాటు ఆఫీస్లో కూర్చుంటే, లేదు 90 గంటల పాటు ఆఫీస్లో కూర్చుంటే ఏదో జరిగిపోతుంది అని చెప్పి వీళ్ళు ఎలా అనుకుంటారండి? ప్రోడక్ట్స్, సర్వీసెస్ కూడా ఒక తేడా ఉంది. ఉదాహరణకు ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయనుకోండి, చిప్స్ తయారు చేసే కంపెనీ ఉంది. చిప్స్ అనేవి ప్రోడక్ట్స్. అవి నేను మాట్లాడుతున్నది ఆలూ చిప్స్ గురించి. లేదు ట్యూబ్ లైట్లు తయారు చేస్తున్నారు, బల్బులు తయారు చేస్తున్నారు, షూ తయారు చేస్తున్నారు, కార్ల యొక్క విడిభాగాలు తయారు చేస్తున్నారు, నట్లు, స్క్రూలు ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇవన్నీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీస్. అక్కడ ఒకరోజు 1 గంట పని ఎక్కువ జరిగింది అనుకోండి, ఎక్కువ ప్రోడక్ట్స్ ఉత్పత్తి అవుతాయి. కానీ మళ్ళీ దాని రిపర్కషన్స్ కూడా చాలా ఉంటాయి. ప్రోడక్ట్స్ అన్ని ఎక్కువ తయారైతే వాటిని స్టోరేజ్ పెట్టుకోవడానికి గోడౌన్ సరిపోవాలి. మళ్ళీ సప్లై చైన్ మేనేజ్మెంట్లో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒకనొక సందర్భంలో జపాన్లో ప్రభుత్వం మీద కోపం వచ్చి ఎంప్లాయీస్ ఎక్కువసేపు పనిచేశారు అనేది కూడా నేను చదివిన్నాను. చాలామంది దాన్ని బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వాళ్లకు, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకు ఒక ఉదాహరణగా ఇస్తూ ఉంటారు. టాప్ మేనేజ్మెంట్ అది దరిద్రం. బ్యాంకింగ్ రంగం అనేది సేవలు, సాఫ్ట్వేర్ రంగం అనేది సేవలు అత్యధిక శాతం, ప్రోడక్ట్స్ కంటే కూడా సేవలు మన భారతదేశంలో. సో సేవా రంగంలో కనుక నువ్వు ఎక్కువసేపు పనిచేసావనుకో, దానివల్ల నీకు పెద్దగా ఒరిగేదంటూ ఏం ఉండదు. పోనీ నువ్వేమన్నా సేవ చేయడం అంటే కష్టాలలో, కన్నీళ్లలో ఉన్న వాళ్ళకి ఏమైనా సేవ చేస్తున్నావా, ఊరూరా తిరిగి ఏమన్నా సేవ చేస్తున్నావా అంటే అలాంటి సేవ కూడా కాదు. ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అని చెప్పి మనం డివైడ్ చేసి మాట్లాడుతున్నాం. జపాన్లో ఒకసారి కోపం వచ్చి సమ్మె చేయడం కోసం అని చెప్పి ఎక్కువసేపు పనిచేశారు, ఎక్కువ గంటలు పనిచేశారు, ఎక్కువ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసి పెట్టారు. ఆ ప్రోడక్ట్స్ ను పెట్టుకోవడానికి గోడౌన్ సరిపోవట్లేదు. ఆ తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఒక పెద్ద సమస్య వచ్చింది. దాన్ని మళ్ళీ తిరిగి సప్లై చైన్ మేనేజ్మెంట్లో సరిగ్గా వాటిని చేర్చి ఆ ఇన్వెంటరీ మొత్తం ఎక్కడెక్కడికి చేరాలి అనేది మొత్తం ఆ పని చేసే వరకు వాళ్లకు ముక్కులోంచి నీళ్లు కిందికి దిగాయి. ఒక్కొక్క కంపెనీకి ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీస్. సో నువ్వు సేమ్ ఎక్కువసేపు పని చేయడము సాఫ్ట్వేర్ రంగంలో, లేదు బ్యాంకింగ్ రంగంలో, లేదు ఇన్సూరెన్స్ రంగంలో కానీ, లేదు ఫార్మాస్యూటికల్ రంగంలో కానీ అవసరానికి మించి పని చేయించడం అనేది చాలా చాలా ఘోరం. పైగా అది సాఫ్ట్వేర్ రంగమైనా, ప్రోడక్ట్ రంగమైనా, ఏ రంగమైనా కానీ మనిషిని మనిషిలాగా చూడడం అనేది ఫస్ట్ ఆలోచన ఉండాలండి ఎవరికైనా కానీ. ఎంత పెద్ద క్యాపిటలిస్టిక్
థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తికైనా కానీ ఏదో చేద్దాం, దేశానికి ఏదో చేద్దాం అని చెప్పి ఆలోచించే వాళ్ళకి కూడా. ఇప్పుడు నారాయణమూర్తి గారు కూడా దేశం గురించి మాట్లాడారు. ఆయన ఏదో పెద్ద జాతీయవాదిలాగా అసలు మనం 70 గంటలు పనిచేస్తేనా, ఒక్కొక్కరు 14 గంటలు పనిచేయాలి, 14 × 5 70 గంటలు పనిచేస్తేనే దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నట్టు మాట్లాడారు ఆయన. దేశం ఎక్కడికో వెళ్ళిపోవడం మాట తర్వాత అండి, ఆర్థికంగా ఆ దేశంలో ఉండే మనుషులు ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, సామాజిక పరంగా, అలాగే సైకాలజీ పరంగా మీరు చూసినా గానీ, కుటుంబ వ్యవస్థ పరంగా మీరు చూసినా గానీ చాలా 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 సమస్యలు, ఇబ్బందులు భయంకరంగా ఎదుర్కొంటారు. దాని ఇంపాక్ట్ సమాజం మీద చాలా ఘోరంగా పడుతుంది. అది తాత్కాలికమైన ఇంపాక్ట్ కాదు, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆరోగ్యాలు పాడైపోతాయి. 12 గంటలు కూర్చొని పనిచేయడం మొదలు పెడితే. ఫస్ట్ ఒక్క క్వశ్చన్ మీరు వేసుకోండి, అంటే మన జీవితం అన్నది మొత్తం ఆఫీసులకు అంకితం చేయడానికే? ఇప్పుడు మీరు హైదరాబాద్ లో లేదు బెంగళూరులో, చెన్నైలో మీరుంటున్నటువంటి ప్లేస్ ఎక్కడుందో మీరు చూడండి, మీ ఆఫీస్ ఎక్కడుందో మీరు చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదనుకోండి, మీరు బైకో, కారో, లేదా అవన్నీ కొనే స్తోమత లేవనుకుంటే బస్సులోనో, లేదా ఇతరత్ర ఆటోలో, క్యాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఇంటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేసి ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుందండి? అసలు వెళ్ళి రావడానికి అంతంత ట్రాఫిక్ లోపల తుక్కు అయిపోతారు చాలా మంది. ఇంటికి వచ్చేవరకు పూర్తి ఎనర్జీ మొత్తం పోతుంది. ఏదో వ్యాంపైర్ గనక మెడను కొరికి మెడ దగ్గర నుంచి మొత్తం జుగులర్ వీ నుంచి రక్తం మొత్తం లాగి పారేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి. ట్రాఫిక్, పెద్ద పెద్ద నగరాలలో ట్రాఫిక్లలో తిరిగి పనిచేసి ఇళ్లకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఆఫీసు దగ్గరలో ఇళ్లు తీసుకొని ఉండగలిగే స్తోమత ఉండదు. పైగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వెలుస్తున్నాయి అనగానే ఆ చుట్టుపక్కల మొత్తం రియల్ ఎస్టేట్ ఒక రేంజ్ లో పెరిగిపోతుంది. సామాన్యులు ఎవరు కొనలేనటువంటి పరిస్థితికి వస్తుంది. దూరంగా ఉండి పాపం పనిచేస్తూ ఉంటారు. 8 గంటలు 9 గంటలు పని చేయాలంటేనే ప్లస్ టు అండ్ ఫ్రో వెళ్ళి రావడం 11 గంటలు 12 గంటలు అయిపోతుందండి. లైఫ్ మొత్తం ఆఫీస్కి అంకితం చేసేస్తే, బాస్కి అంకితం చేస్తే మరి మిగతా అండి ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచించాలి, సమాజం గురించి ఎప్పుడు ఆలోచించాలి? ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయండి, ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఎప్పుడు చదవాలి అటువంటి మంచి మంచి పుస్తకాలు? ఎన్నెన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి ప్రపంచంలో. ఎప్పుడు తెలుసుకోవాలి? ప్రపంచంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఎలా అర్థం చేసుకోవాలి? లేదు సరదాగా బయటికి వెళ్ళి కాస్త ప్రకృతిలో గడిపే ప్రయత్నం చేయడం, కాస్త చెట్ల మధ్య గడపడం, పక్షుల మధ్య గడపడం, సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆనందించడం, మానవుడిగా పుట్టినందుకు ఇటువంటి పనులేమైనా చేద్దామన్నా ఏమి అంటే దేనికి ఒక టైం లేకుండా చేసేయడం. పోనీ ఇంట్లో భార్య పనిచేస్తున్నప్పుడు భార్య కాస్త సహాయం చేసే ఆలోచన చేద్దామన్నా గానీ, ఇళ్ళలో కూడా భార్యలు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా కాస్త సహాయం చేద్దాము అన్న ఆ సహాయం చేయడానికి కూడా సమయం లేకుండా ఉండడం. ఏమి అండి ఇక వేరే కార్యక్రమాలకు, మనోవికాసానికి, సమాజం గురించి, మిగతా విషయాల గురించి ఆలోచించడానికి, మంచి చెడు ఇంకేం జరుగుతుందా ఏంట్రా బాబు ప్రపంచంలో ఆలోచించడానికి ఏమీ సమయం లేనంతటి స్థితికి ఈ కంపెనీస్ తీసుకెళ్తే కంపెనీస్కు లాభం కలగొచ్చు, దేశానికి డబ్బులు వచ్చి పడొచ్చు, దేశం యొక్క గల్లాపెట్టెలు నిండొచ్చు, కంపెనీలకు గల్లాపెట్టెలు నిండొచ్చు, వ్యక్తిగతంగా కూడా ఒక్కొక్క గల్లాపెట్టెలు నిండొచ్చు. కానీ దాంతో మాత్రమేనా అండి ప్రపంచం నడిచేది? కేవలం డబ్బుతోనే ప్రపంచం నడుస్తుంది అనుకుంటున్నారా? చాలా మంది ఆ భ్రమలో ఉంటారు. డబ్బే మొత్తం నడిపిస్తుంది ఈ ప్రపంచాన్ని అన్నట్టుగా మనకు రకరకాల పాటలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అదొక్కటే కాదండి, కేవలం డబ్బు మాత్రమే ప్రపంచాన్ని నడిపించే పరిస్థితి కనుక ఉంటే విపరీతంగా డబ్బులు ఉన్నటువంటి చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాలను కూడా మీరు ఒకసారి పరిశీలించి చూడండి, తెలుస్తుంది. మనోవికాసంలో ఒక తేడా అనేది తీసుకురావాలి కదండి. నువ్వు దేశాభివృద్ధి కోసం పనిచేస్తావో, కంపెనీ అభివృద్ధి కోసం పనిచేస్తావో 90 గంటలు 70 గంటలు నీ ఆలోచనలు ఏంటో గానీ అసలు అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద, శారీరక ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, గుండె జబ్బులు రావడము, బ్యాక్ పెయిన్స్ రావడము, మెడనొప్పులు, స్పాండిలైటిస్ ఇష్యూస్ రావడము, అలాగే మానసిక ఆరోగ్యం మీద అంటే మానసిక ఒత్తిడిని పెంచడం, ఆందోళనను పెంచడం, దానివల్ల మానసిక సమస్యలు పెరిగే అవకాశం, మళ్ళీ అది గుండె మీద ప్రభావాన్ని చూపించే అవకాశం, ఇవన్నీ పడతాయి. అలాగే ఉత్పాదకత మీద కూడా చాలా విపరీతంగా ప్రభావం పడుతుందండి. అంటే ప్రొడక్టివిటీ అంటాం. నువ్వు 50 గంటలు అసలు దగ్గరకు వస్తుంటే 40 hours to 50 hours per week దగ్గరకు వస్తుంటేనే ఆ పని తర్వాత ప్రొడక్టివిటీ అనేది చాలా అబ్జర్వబుల్ గా పడిపోతుంది. ఎక్కువ గంటలు పనిచేయమని చెప్పి ఒత్తిడి చేయడం వల్ల రకరకాల పొరపాట్లు చేసి క్వాలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత క్రమక్రమంగా పనిలో ఆసక్తి పోతుంది, ఎంప్లాయీస్ కి ఉద్యోగులను కోల్పోయే పరిస్థితి వస్తుంది. అసలు అన్నింటికి మించి నైతికత అండి, చట్టాలండి. ఆలోచించాలి కదా, చాలా దేశాలలో కార్మిక చట్టాలు ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండడం కోసం ఆలోచిస్తాయి. అంటే ఎక్కువ పని గంటలుంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తాయి. అంతే తప్ప వారానికి 90 గంటలు పనిచేయమని చెప్పి అడగడము ఆ చట్టాలను, లేబర్ లాస్ ను ఉల్లంఘించడం అవుతుంది. 90 కాదు, ఈవెన్ 70 గంటలు అడిగినా గానీ. అంటే మానవ హక్కులను కాలరాయడం, మానవ హక్కులను చాలా చిన్నచూపు చూడడం. అంతేకాదండి, తాత్కాలికంగా ఏదో డబ్బులు వస్తాయని అనుకుంటారు, కానీ దీర్ఘకాలికంగా మీరు చూస్తే ఆర్థికంగా విపరీతమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆరోగ్యము క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటే అటువంటి ఉద్యోగులు ఎవ్వరు కూడా కాన్స్టెంట్ గా అవుట్పుట్ నివ్వలేరు. అప్పుడు ఏం చేస్తారండి? చంపేస్తారా ఏంది? మెడబడి బయటికి గంటేస్తారు, అంతే కదా. కంపెనీలలోంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కొత్తగా యువకులు వస్తూ ఉంటారు, వాళ్ళని పనులలో పెట్టేద్దాం, 90 గంటల్లో 70 గంటల్లో తోసేద్దాం వాళ్ళని, మిగతా వాళ్ళని బయటికి గెంటేద్దాం. ఇదేనా? అది సాధ్యమవుతుందా? స్పార్టకస్ అండి, ఎప్పుడెప్పుడో చరిత్రలో స్పార్టకస్ చరిత్ర మనం చదివినా గానీ మనకు తెలిసిపోతుంది. గనులలో పనిచేస్తూ ఉంటారండి స్పార్టకస్, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా బానిసల్లాగా పట్టుకొని వెళ్తారు, వీళ్ళని గనులలో పనిచేస్తారు.
భయంకరమైనటువంటి పని చేస్తూ ఉంటారండి. అది కూడా శారీరక ఒత్తిడి ఉంటుంది, శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. అటువంటి పని చేస్తారు. తక్కువ వయసులో వృద్ధాప్యం అనేది వచ్చేస్తుంది. అలా వృద్ధాప్యం వచ్చి ఇక పని చేయలేనటువంటి పరిస్థితికి వచ్చిన వాళ్ళని 40s లోపలే వృద్ధాప్యం వచ్చినట్టు అయిపోతారు. వాళ్ళని చంపేస్తూ ఉంటారు, తీసి అక్కడ పక్కన వారేస్తూ ఉంటారు, గెంటేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఏమో ఆలోచించరు. ఇది ఒకప్పుడు మనం అంటే చరిత్ర కనుక చదివితే ఒకప్పుడు ఎప్పుడో చరిత్రలో మనం చూసినటువంటి సంఘటనలు ఇవన్నీ, మధ్యయుగాలలో చూసినటువంటి సంఘటనలు ఇవన్నీ. ఇప్పుడు సూటు బూటు వేసుకుని, కోట్లు వేసుకుని, టైలు కట్టుకుని రక్తపిశాచులాగా వ్యవహరిస్తామంటే ఎలా చెప్పండి? ఇంత ప్రోగ్రెసివ్ సమాజంలో ఎక్కువగా పనిచేసేటటువంటి వాళ్ళు కుటుంబంతో గడిపే క్వాలిటీ టైంని కోల్పోతారు. సామాజిక సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. ఓవరాల్ గా కంట్రీలో అండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోయింది అనుకోండి, సంతోషం గానీ ఇవన్నీ పడిపోయాయి అనుకోండి, ఆ దేశంలో కొత్త కొత్త ఆవిష్కరణలు సాధ్యం కావు. ఇటువంటి చాలా సమస్యలు ఉంటాయి. చాలా దేశాలలో పని గంటలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డెన్మార్క్ లో పని గంటలు వారానికి 33 గంటలండి. అఫీషియల్ గా 4 days దాన్ని దాదాపు అనుసరిస్తూ ఉన్నారు చాలా కంపెనీస్ లో. బెల్జియంలో అండి, యూరోప్ లో 2022 నుంచి 4 days వర్క్ చేయాలి అని చెప్పి దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే వారానికి మాత్రం మొత్తం 40 గంటలు ఉంటాయి, కానీ 4 days పని చేయాలి, మిగతా 3 రోజులు రెస్ట్ తీసుకోండి. ఇట్లా కంపెనీస్ కొన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. అలాగే జపాన్ విషయానికి వస్తే అండి, జపాన్ చాలా గొప్పగా ఎగ్జాంపుల్ గా ఇస్తుంటారు. ఏమని? జపాన్ లో విపరీతంగా పనిచేస్తూ ఉంటారు, గంటల తరబడి పనిచేస్తూ ఉంటారు, చాలా కష్టపడుతుంటారు, అందుకే దేశం అభివృద్ధి చెందింది. ఇదే కదా మనకి చెప్పేది. అమెరికా వాడు 2 అణుబాంబులు వేశాడు, హిరోషిమా మీద, నాగసాకి మీద. అక్కడి నుంచి కూడా జపాన్ దేశం అభివృద్ధి చెందింది. ఇదే కదా మనం చదువుకునేది. జపాన్ వాళ్ళ స్కూల్స్ లో ఏం చెప్పి వచ్చారంటే, ఏది అణుబాంబులో అని పడిన తర్వాత మన దేశం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, అందరం కష్టపడి గంటల తరబడి పనిచేస్తే తప్ప ఉత్పాదకత పెరగదు, విపరీతంగా మనం పనిచేయాలి, వేరే దేశాల మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితి రాకూడదు, డిపెండెన్సీ మనం తగ్గించాలి, అంటే విపరీతంగా పనిచేయాలి, మనమే ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయాలి. ఇట్లా ఒక రకమైన మోటివేషన్ స్కూల్ ఏజ్ నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. అట్లా జపాన్లో దానికి తగ్గట్టుగానే ఫుల్ పనిచేస్తూ వచ్చారు, డెవలప్మెంట్ తీసుకొచ్చారు, అంతా బాగుంది. తర్వాత క్రమక్రమంగా ఏమైంది అని చెప్పి చూస్తే, పోయిన దశాబ్దం మీరు మొత్తం జపాన్ యొక్క రాజకీయాలను, జపాన్ యొక్క సామాజిక శాస్త్రాన్ని ఒకసారి అధ్యయనం చేస్తే, లోతుగా కూడా అక్కర్లా, దినపత్రికలలో వచ్చేవి, దాని మీద వచ్చే విశ్లేషణలు అవి అధ్యయనం చేసినా అర్థమైపోతుంది. పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, పిల్లల్ని కనట్లేదు, నెక్స్ట్ జనరేషన్ అనేది తయారవడం లేదు. వేరే దేశాల నుంచి జనాలను తీసుకొని వచ్చి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఒరే నాయన మీకు దండం పెడతాను, మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కానండి అన్నా కానీ లేదు నేను పని చేస్తాను అని చెప్పి కూర్చునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాడి మైండ్ సెట్ అలా తయారైపోయింది చిన్నప్పటి నుంచి. దానివల్ల వేరే వేరే ఇంపాక్ట్ చాలా పడుతూ వచ్చింది జపాన్ దేశం మీద. సో నెక్స్ట్ జపాన్ దేశం కూడా అండి 4 రోజులు వర్క్ చేయడాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు వాళ్ళు. అంటే అధిక పని ఒత్తిడితో రకరకాల అనారోగ్య సమస్యలు అవన్నీ వస్తున్నాయి, వాటిని తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. స్పెయిన్ అండి 4 రోజుల వర్క్ వీక్ ని ఒక ఎక్స్పెరిమెంట్ గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం అని చెప్పి 50 మిలియన్ యూరోస్ పెట్టుబడి పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నట్టుగా నేను న్యూస్ పేపర్లో ఒకసారి చదివాను స్పెయిన్ గురించి. అలాగే యూకే 2022లో అండి 4 రోజుల వర్క్ వీక్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశారు. నెక్స్ట్ భవిష్యత్తులో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కేవలం ఎంప్లాయీ గురించి ఆలోచించడం అనే కాదు, నిరుద్యోగుల సంఖ్య కూడా తగ్గించవచ్చు కదా. 5 రోజుల పని బదులు 6 రోజుల పని బదులు ఒకరు 4 రోజులు చేస్తారు, మిగతా వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, లేదు అప్పుడే బయటికి వచ్చినటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ 2 రోజులు 3 రోజులు పని చేశారనుకోండి, అట్లా బ్యాలెన్స్ చేయొచ్చు కదా. ఇట్లా రకరకాల ఆలోచనలు చేస్తున్నారండి ప్రోగ్రెసివ్ గా. మన భారతదేశంలో విపరీతంగా చాలా ఎక్కువ గంటలు పనిచేస్తున్నాం మనం నిజం చెప్పాలంటే. సాఫ్ట్వేర్ రంగం అనే కాదు, ఇంతకుముందు ఇన్ఫోసిస్ ఇవన్నీ సాఫ్ట్వేర్ రంగం గురించి మాట్లాడి ఉండొచ్చు, కానీ బ్యాంకింగ్ రంగం అండి, మీరు బ్యాంకింగ్ రంగంలో మన భారతదేశంలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఒక్కొక్కరిని కదిలిస్తే కంటతడి పెట్టుకుంటారు. మాట్లాడే అవకాశం నాకు కలిగింది కొంతమందితో. అసలు వాళ్ళ పని గురించి మనం మాట్లాడితే ఇక ఏడుపు ఒకటే తక్కువ. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో పనిచేసే చాలా మంది ఎంప్లాయీస్, అందులో మళ్ళీ సిటీలలో, టౌన్లలో, గ్రామాలలో పనిచేసే బ్యాంకింగ్ రంగ ఎంప్లాయీస్ కూడా చాలా తేడా ఉంటుంది. నగరాలలో పనిచేసే బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఎదుర్కొనే ఒత్తిడి అంతా ఇంత కాదండి. బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్, ముంబై మీరు బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వాళ్ళని టచ్ చేయండి. ఇప్పుడు వాళ్ళ ట్రావెలింగ్ టైము, అక్కడ బ్యాంకులో పనిచేసే పని, ఒత్తిడి భయానకం. ఎస్, రక్త పిశాచ పెట్టుబడిదారులు అని చెప్పి పేరు పెట్టాలేమో ఇప్పుడు. ఒరే నాయన, రక్త పిశాచాలైనా వ్యాంపైర్లైనా కానీ బహుశా రాత్రిపూట అదే మనం అలాంటి సినిమాలు, నావల్స్లో చూస్తే రాత్రిపూట రక్తం తాగుతాయి అవి. ఉదయం లేవగానే వెళ్ళి కామ్గా వెళ్ళి పడుకుంటాయి, సన్లైట్కి భయపడి కామ్గా వెళ్ళి ఆ పెట్టెలలో పడుకుంటాయి రక్త పిశాచాలు. కానీ వీళ్ళు మాత్రం గంటలు 90 గంటలు రాత్రి కానీ పగలు కానీ పని చేయించడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. అంతెందుకండి, మీకు డ్రాకులా ఈ రక్త పిశాచాలకు సంబంధించి సన్లైట్ పడగానే భస్మం అయిపోవడాలు, సన్లైట్ పడగానే చచ్చిపోవడాలు ఇవన్నీ తర్వాత వచ్చాయి. కానీ ఒరిజినల్ బ్రామ్ స్టోకర్ రాసినటువంటి డ్రాకులాలో అలాంటిదే ఉండదు. సన్లైట్కి ఏం చచ్చిపోడు డ్రాకులా, కానీ అందులో కూడా సన్లైట్కి తన పవర్ కోల్పోతాడు. ఒక సీన్ ఉంటుంది, తను గబ్బిలంలాగా మారి ఎగిరిపోవాలనుకుంటాడు, కానీ గబ్బిలంలాగా మారలేకపోతాడు. ఎందుకంటే సన్ వచ్చేస్తాడప్పటికే సన్లైట్ వల్ల తన ఎనర్జీ అనేది పోతుందన్నమాట, తన శక్తులు కూడా పనిచేయనటువంటి పరిస్థితి వస్తుంది. అంటే రక్తం తాగే రక్త పిశాచులకు కూడా ఒక టైం అనేది ఉంది, ఇన్ని గంటలు పని చేయాలి, ఇన్ని గంటలు పని చేయకూడదని. కానీ మనుషులకు మరి ఆ టైం ఉండాలా వద్దండి, దాన్ని మించి ఆలోచిస్తున్నారు ఈ కొన్ని కంపెనీలకు సంబంధించిన పెట్టుబడిదారులు. అంటే ఎంత దారుణం అండి. నేను
అంటే వివిధ దేశాలలో పనిచేశాను, వివిధ కంపెనీలకు పనిచేశాను, వివిధ చోట్ల నేను పనిచేశాను. మన భారతదేశంలో ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తారు అని అంటే ప్రజాస్వామ్య దేశాలతో కంపేర్ చేస్తున్నాను. భయంకరమైన ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్లో, బ్యాంకింగ్ రంగంలో, ఫార్మాస్యూటికల్ రంగంలో, ప్రైవేట్ ఇన్సూరెన్స్ రంగంలో, చాలా రంగాలలో మానవ వనరులను ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అదనంగా పని చేస్తే దానికి డబ్బు కూడా ఇవ్వరండి. అదే వేరే దేశాలు, ఉదాహరణకు అమెరికా తీసుకోండి. అదనంగా పనిచేశారనుకోండి, ఖచ్చితంగా డబ్బు ఇస్తారు. అమెరికాలో క్లయింట్స్ వాళ్ళు అడిగారు అనుకోండి, నాకు ఇంకో 4 గంటలు పని చేయాలండి నెక్స్ట్ ఈ వారము, రోజుకో గంట అదనంగా అంటే ఆ 4 గంటలకు డబ్బు ఇస్తారు. ఇంకా దారుణం ఏంటో తెలుసా, అమెరికాలో మన భారతదేశానికి చెందినటువంటి కంపెనీల తాలూకు బ్రాంచులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, చిన్న కంపెనీలు కావచ్చు, వాళ్ళెవరు ఇవ్వరు. మళ్ళీ మీరు అమెరికాలో ఎంప్లాయీస్ని టచ్ చేయండి. ఒక ఎంప్లాయీ మన భారతదేశానికి చెందినటువంటి కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకోండి ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీని నువ్వు అదనంగా పని చేయని చెప్పి డైరెక్ట్ డిమాండ్ చేస్తుంటారు అనమాట. వీకెండ్స్ పని చేయాలంటారు, డైరెక్ట్ ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతుంటారు. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా మేనేజర్స్ కానీ, మన భారతదేశంలో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు, ఈవెన్ అమెరికా ఎక్కడ వెళ్ళినా కానీ డైరెక్ట్ డిమాండ్ అనమాట. ఈ వీకెండ్ మనకు ప్రొడక్షన్ సపోర్ట్ ఉంది అంటాడు, ఈ వీకెండ్ మనం లైవ్కి వెళ్తున్నాము, శనివారం ఆదివారం రాత్రి మీరు పని చేయాలి అంటాడు. అయిపోయింది. అదే పని అమెరికన్ కంపెనీ వాళ్ళు అడగాలి అని అంటే అదనంగా డబ్బు చెల్లిస్తారు. వాళ్ళ ప్రొడక్షన్ సపోర్ట్ కావాలి అని చెప్పి, ఇగో ఇన్ని గంటలు పని చేయాలి, 4 ఎంప్లాయీస్ ఇన్ని గంటలు పని చేయాలి అని చెప్పి వాళ్ళకి అదనంగా డబ్బు కేటాయించి వాళ్ళకి ఆ డబ్బు ఇస్తారు. ఇది లేదండి మన దగ్గర. భయంకరమైన ఎక్స్ప్లాయిటేషను, మానవ వనరులను ఏ స్థాయిలో ఎక్స్ప్లాయిట్ చేస్తారో మన భారతదేశంలో. ఒక్కొక్క కంపెనీని తీసుకొని స్టడీ చేస్తే, ఒక్కొక్క ఎంప్లాయీని పట్టుకొని అడిగితే, ఇక వాళ్ళు చెప్పే కథలు కనుక మీరు విన్నారంటే ఇక మీరు మళ్ళీ ఈ రాత్రి నిద్రపోరు. అంత భయంకరంగా రక్త పిశాచుల్లాగా రక్తం పీలుస్తూ ఉంటారు. చాలా మంది ఒక డైలాగ్ వేస్తుంటారు, నేను కామెంట్ సెక్షన్ లో కూడా చూస్తాను. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్లకు, లేకపోతే బ్యాంకులలో పనిచేసే వాళ్లకు లక్షల జీతాలు వస్తుంటాయిరా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి నెలకు ₹1,00,000 జీతం వచ్చింది అనుకుందాం. నెలకు ₹1,00,000 జీతం ఎందుకు వస్తుంది? పర్ అవర్ ఆయన ఏం పని చేస్తున్నాడో దాన్ని బట్టి జీతం వస్తూ ఉంటుంది. అంటే ఆ ₹1,00,000 గాను ఒక్కొక్కరి చేత 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు వచ్చే పనిని తీసుకుంటూ ఉంటాయి కంపెనీస్. అది సరిపోదన్నట్టు ఇంకా పని చేయి, ఇంకా పని చేయి, ఇంకా 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 పని చేయి. ఇది ఈ ఎక్స్పెక్టేషన్ అండి. అంత అసహ్యంగా తయారు చేసి పెట్టారు చాలా కంపెనీస్ని. దీన్ని సరిచేయడం అన్నది దాదాపు అసాధ్యం ఇప్పట్లో. మీకు వేరే కొన్ని యూనియన్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, దాంట్లో మీకు లేబర్ యూనియన్స్ ఉంటాయి. స్ట్రాంగ్గా లేబర్ యూనియన్స్ ఉండి అవి ఫైట్ చేస్తూ ఉంటాయి యాజమాన్యానికి వ్యతిరేకంగా. ఏమై ఇన్ని గంటలు పని చేస్తున్నావు, ఏం సంగతి అని చెప్పి ఫైట్ చేస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో కానీ మీకు కొన్ని రంగాలలో ఇన్ని గంటలు ఎట్లా పని చేస్తున్నావు అని చెప్పి స్ట్రాంగ్గా యూనియన్స్ ఉండవు. బ్యాంకింగ్ రంగానికి యూనియన్ ఉందండి. మన భారతదేశంలో అత్యంత బలమైన, అత్యంత స్ట్రాంగ్గా ఉండే యూనియన్ ఏమిటి అని అంటే బ్యాంక్ యూనియన్స్ అండి. ఒకటిగా చాలా యూనియన్స్ ఉంటాయి. బ్యాంక్ యూనియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అలాగే స్పిన్నింగ్ మిల్స్ ఉండొచ్చు, స్టీల్ కంపెనీలు ఉండొచ్చు, రకరకాల కంపెనీస్కి యూనియన్స్ ఉంటాయి, లేబర్ యూనియన్స్. వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో యూనియన్స్ ఏవి పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి ముందుగానే ఎంప్లాయీ జాయిన్ అయ్యేటప్పుడే సంతకం పెట్టించుకుంటారు. నేను ఏ యూనియన్లోనూ సభ్యుణ్ణి కాను, నేను ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయను, అసలు ఏ యూనియన్ నేను పెట్టను అని చెప్పి ముందే సంతకం పెట్టించుకుంటారు. ఇవన్నీ అండి ఉంటాయి. కాకపోతే ఒకప్పుడు యూనియన్స్ ఇవన్నీ ఉండడం వల్ల, ఇప్పుడు ముంబై ఎగ్జాంపుల్ ఉంది మనకు, చాలా దుర్వినియోగమైనటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే అసలు పని చేయకుండా కూర్చొని యూనియన్ పేరు మీద బాస్ని బెదిరించడం, ఇవి కూడా చాలా చోట్ల మనం చూడొచ్చు. రకరకాల రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వడము. మనం ముంబై నగర రక్త చరిత్రను గనక అధ్యయనం చేసామంటే అందులో మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఎట్లా యూనియన్ లీడర్స్ కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల కావచ్చు, బెదిరింపుల వల్ల కావచ్చు, దురాశ వల్ల కావచ్చు, రాంగ్ గైడెన్స్ ఇచ్చి తమ యూనియన్లో ఉండే వాళ్ళని నడుపుతూ సమ్మెలు చేయిస్తూ అవి కూడా ఉన్నాయి. అంటే పాజిటివ్ కోణాలు ఉన్నాయి, నెగిటివ్ కోణాలు ఉన్నాయి. అసలు సాఫ్ట్వేర్ రంగం లాంటి రంగంలో ఆడు గట్టిగా నోరు తెరిచి మాట్లాడడానికి కూడా ఇంకేం లేదు. యూనియన్ లేదు, పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. ఆడు ఎక్కువగా గట్టిగా బాస్కి సమాధానం ఇచ్చాడంటే అడిపైన అయిపోయినట్టే, ఆడు తోకకు వస్తారు. జస్ట్ 4-5 రోజుల క్రితం భారతదేశంలోని ఒక పెద్ద కంపెనీకి సంబంధించి ఒక లెటర్ బాగా వైరల్ అయ్యిందండి. దాదాపు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. విపరీతంగా పనిచేస్తున్నాడు అతను. అతనికి ప్రమోషన్ ఇచ్చారు, కానీ ఆ ప్రమోషన్కి తగినట్టుగా శాలరీ కూడా పెంచలేదు. దాంతో అతను రిజైన్ చేశాడు. వేరే ఏ కంపెనీలో అతనికి ఉద్యోగం లేకపోయినా సరే ఇప్పుడు రిజైన్ చేసేసి బయటకు వచ్చేసాడు. బాగా వైరల్ అయింది ఆ ఉత్తరం. జస్ట్ ఈ వీకే ఉంటుంది, మీరు చూడొచ్చు. నేను ఆ కంపెనీ పేరు చెప్పట్లేదు. మాట్లాడే వాళ్ళు కనుక లేకపోతే అండి వీళ్ళకి రక్తం పీల్చడానికి సిద్ధంగానే ఉన్నారనమాట. మన భారతదేశంలో రతన్ టాటా గారి తర్వాత కాస్తో కూస్తో బెటర్గా కనిపించే వ్యక్తి ఎవరనంటే మహీంద్రా అండి. ఆయన ట్వీట్స్ మీరు చూసినా గానీ, ఆయన ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి మీరు చూసినా గానీ కాస్తో కూస్తో మానవ హక్కులకు గౌరవాన్ని ఇచ్చే వ్యక్తిలాగా, మనిషికి గౌరవాన్ని ఇచ్చే వ్యక్తిలాగా కనిపిస్తాడు. ఈవెన్ ఈ ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆనంద్ మహీంద్రా గారు ట్వీట్ పెట్టారు. నేను చాలా సంతోషపడతాను నా భార్య ఫేస్ చూసి అని చెప్పి ఆయన సెటైరికల్ గా సమాధానం ఇచ్చారు. కేవలం భార్య ఫేస్ చూస్తూ కూర్చోవడం అనే కాదు కదండి. ఒకసారి కంపెనీలోంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే సాయంత్రం బయటకు వచ్చిన తర్వాత ఎంప్లాయీ ఎన్నెన్నో విషయాలుంటాయి తెలుసుకోవడానికి, పుస్తకాలుంటాయి, ఎన్నో చూడాల్సినవి ఉండొచ్చు, వెబ్ సిరీస్లు ఉండొచ్చు, సినిమాలు ఉండొచ్చు, కొత్త కొత్త విషయాలు అధ్యయనం చేయొచ్చు, స్నేహితులతో కలిసి కూర్చొని చక్కటి విషయాలు చర్చించుకోవచ్చు, ఇంతమంది చెప్పినట్టు ప్రకృతిని చూడొచ్చు, ఎన్నో ఉన్నాయి చేయడానికి. కేవలం అక్కడ కూర్చొని డబ్బు సంపాదించడం ఒక్కటే లేదు కదా పని. అద్దె విషయం. ధన్యవాదాలు.